హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీపీఎస్ స్టార్స్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియోలో మీకోసం నేను సింపుల్గా, ఈజీగా, రుచికరంగా దోసకాయ పచ్చడి, దాని కాంబినేషన్లో వెజిటేబుల్ రైస్ బిర్యానీ ఎలా చేయాలి అని చూపిస్తున్నాను. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? తయారీ విధానం చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నెను తీసుకొని స్టవ్ పై ఉంచండి. తర్వాత 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని గిన్నెలో వేసి, తర్వాత జీలకర్ర, ఆవాలు వేశాక కరివేపాకును వేయండి. తర్వాత నిలువుగా తరిగి ఉంచిన ఉల్లిపాయ ముక్కలను, ఇక్కడ నేను 2 ఉల్లిగడ్డలను తీసుకున్నాను. మీకు కావాలంటే ఇంకాస్త ఎక్కువగా వేసుకోవచ్చు, మీ టేస్ట్ను బట్టి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక తర్వాత కట్ చేసుకున్న వెజిటేబుల్స్, ఇక్కడ నేను క్యారెట్, ఆలు, బీట్రూట్, పచ్చి బఠానీ, టొమాటో, పచ్చిమిర్చి, నాతో ఉన్న కూరగాయలను నేను వేసుకుంటున్నాను. దీంట్లోకి కావాలంటే మీరు ఇంకా క్యాలీఫ్లవర్, క్యాప్సికమ్, మీకు నచ్చిన వెజిటేబుల్స్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ఉల్లిగడ్డ కొంచెం వేగాక తరువాత పచ్చిమిర్చిని వేయండి. అది కూడా కాస్త వేగాక బీట్రూట్ని, క్యారెట్ని, తర్వాత ఆలుని వేసి ఒక 5 నిమిషాల పాటు నూనెలో బాగా మగ్గనివ్వండి. అది బాగా మగ్గితే మనకు కూరగాయలు తొందరగా ఉడుకుతాయి. తర్వాత పచ్చి బఠానీ, ఇక్కడ నేను 1/2 కప్పు పచ్చి బఠానీని కడిగి తీసుకున్నాను. మీకు కావాలంటే ఇంకాస్త ఎక్కువగా వేయండి. తర్వాత టమాటాను యాడ్ చేయండి. ఓకేనా? చూస్తున్నారు కదా. దీని తర్వాత మీకు కలర్ కావాలి అనుకుంటే పసుపును యాడ్ చేయండి. ఇక్కడ నేను పసుపుని యాడ్ చేయడం లేదు, ఎందుకంటే బీట్రూట్కి కలరు, ఇంకా మనం ఆనియన్స్ వేయించాక ఆ కలర్ కూడా సరిపోతుంది, అందుకే నేను పసుపు వేయడం లేదు. తర్వాత మసాలా దినుసులను వేసుకోండి. ఇక్కడ నేను మీకు చూపించాను కదా, అవి నేను వేస్తున్నాను. తర్వాత ఇక్కడ హోల్ గరం మసాలా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 వేసి బాగా కలిపి దాన్ని బాగా ఉడకనివ్వండి. కొద్దిసేపు మూత పెట్టి తర్వాత దాంట్లో వాటర్ యాడ్ చేయాలి. ఇంకొక పక్క నేను పల్లీలను ఇంకా నువ్వులను చట్నీ కోసం వేయిస్తున్నాను. తర్వాత ఇక్కడ మొత్తం కూరగాయ ముక్కలన్నీ ఉడికాక దాంట్లోకి నేను సరిపడా వాటర్ పోసుకున్నాను. ఇక్కడ నేను 3 గ్లాసెస్ వాటర్, 3 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను. 6 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. దాంట్లోకి తర్వాత ఉప్పు కూడా వేశాను. ఇంకా ఇక్కడ దోసకాయ పచ్చడి ఎలా చేశాను అనేది ఇప్పుడు చెప్తాను, వినండి. ముందుగా 1/2 కిలో దోసకాయలను తీసుకున్నాను. పైన ఉన్న చెక్కును తీసేసి తరిగి ఉంచుకున్నాను. తర్వాత దానికి సరిపడా పచ్చిమిర్చిని, టమాటా, ఉల్లిగడ్డ ఒకటి చిన్నది, ఎల్లిపాయలు, జీలకర్ర ఇవన్నీ వేసి దోసకాయలను 10 నిమిషాల పాటు బాగా ఉడకనిచ్చాను. తర్వాత ఇక్కడ చూడండి, నీళ్ళు బాగా మరుగుతున్నాయి. అప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని అందులోకి వేశాను. ఇప్పుడు ఇది బాగా ఉడికి దమ్ పెడితే మనకు వెజిటేబుల్ బిర్యానీ రెడీ అవుతుంది. ఇంకా తర్వాత ఇప్పుడు పచ్చడి, ఇక్కడ దోసకాయ పచ్చడి చూపిస్తున్నాను కదా, దానికి మిక్సీ పడుతున్నాను. ఇక్కడ పల్లీలు, నువ్వులు, ఉప్పు వేసి ముందు మిక్సీ పట్టాను. తర్వాత అందులోకి చింతకాయ తొక్కు
అంటే మనము ఊరబెట్టుకున్న చింతకాయ తొక్కును 2 స్పూన్లు వేసానన్నమాట. ఇది మీ టేస్ట్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే చింతపండును దోసకాయ ఉడికేటప్పుడు యాడ్ చేసుకున్న పులుపు కోసం సరిపోతుంది. పులుపు ఇష్టపడని వాళ్ళు వేసుకోనక్కర్లేదు. తర్వాత ఈ పదార్థం అంతా మిక్సీ పట్టి తాలింపు వేసుకున్న గిన్నెలోకి దీన్ని పక్కకు తీసుకోవాలి. ఇక్కడ నేను చూస్తున్నారా, అన్నం రెడీ అయింది. ఇప్పుడు మిక్సీలో నుంచి చట్నీని కూడా తీసి తాలింపు దాంట్లో కలిపేస్తున్నాను. చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ వల్ల ఇంకా ఈ వీడియో చాలామందికి షేర్ అవుతుంది. చూస్తున్నారా, ఇక్కడ మా పెద్దమ్మాయి చట్నీ టేస్ట్ చూసి